అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అంత భారీ తేడాతో అన్ని ఎక్కువ సీట్లు ఏకపక్ష గెలవడానికి కానీ, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంత దారుణంగా చిత్తుగా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత భారీ మెజార్టీలతో గెలవడానికి కానీ ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. 2019లో ఇండివిజువల్గా పోటీ చేసి దాదాపుగా ఒక 35 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును లాక్కున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లలోనే పోటీ చేసి 21 గెలిపించుకొని అంతకు మించిన సీట్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ద్వారా. ఆ విషయాన్ని ఎవరు మర్చిపోరు. ఆ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రస్తుతం అంతగా ఉంది. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వ్యూహాత్మక తప్పిదాలతో వెళ్తూ ఉన్నారు. మొదట 2019 నాటికి పవన్ కళ్యాణ్ గారిని లైట్ తీసుకున్నారు. 2019 నుంచి 24 మధ్య పవన్ కళ్యాణ్ గారిని మరీ హీనంగా చూశారు. ఆయన చాలా దారుణంగా అవమానించారు, కేసులు పెట్టారు. ఒకనొక సందర్భంలో ఆయన్ను విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్లో 3 రోజుల పాటు నిర్బంధించారు. బయటకు కూడా రానివ్వాల, పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనేవాళ్ళ, పార్టీ మీటింగ్లో పాల్గొనేవాళ్ళ, పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా మీటింగ్ పెట్టినా ర్యాలీలు పెట్టినా సరే అడ్డుకునేవాళ్ళు. చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్లో తీవ్రమైన అభియోగాలతో తీవ్రమైన కేసులు నమోదు చేసేవాళ్ళు. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని విధాలుగా కూడా కక్ష సాధింపు చేశారు 2024కు ముందు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో వ్యక్తిగత విషయాలు, ఆయన పెళ్లి విషయాలు, ఆయన కుటుంబాల విషయాలు అండ్ ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు, ఆయన దత్తపుత్రుడని, ఆయన ప్యాకేజీ అని ఇలా ఇష్టానుసారం మాట్లాడారు. ఆ ఎఫెక్ట్, ఆ దెబ్బ కేవలం జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడకుండా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు అండ్ కొట్టు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకుల చేత పదే పదే మాట్లాడించారు. పేరు నాని గారు లాంటి వాళ్ళ చేత మరీ లేకిగా, మరీ చీప్గా మాట్లాడించేవారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఆ దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. దాంతో 2024 ఎన్నికల తర్వాత వైసీపీ వైఖరిలో నెమ్మదిగా మార్పు వస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మార్పు వస్తూ వచ్చింది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదే పదే చెప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అలా టార్గెట్ చేయడం వలన చాలా నష్టపోయాము, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ విషయాలు కలగడం వల్ల చాలా నష్టపోయాము, అతన్ని రెచ్చగొట్టి ఆ పార్టీ శ్రేణులను మరింత రెచ్చగొట్టి బాగా నష్టపోయాము అని ఆ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా చాలామంది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ వచ్చారు. అయినా ఆయన ఓడిపోయిన తర్వాత వినలా, ఎందుకంటే తల మీద ఉన్నది కిందకి దిగలేదు. కానీ ఈ మధ్య అక్కడక్కడ దిగుతుందంట. ఒక్క 10 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అంతర్గత సమావేశంలో ఒక చర్చ ఏంటంటే, జస్ట్ ఆ పార్టీలో ఆఫ్ ది రికార్డ్ జరుగుతున్న చర్చ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళొద్దు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయొద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అండ్ విధానపరమైన పాలసీపరమైన విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయొద్దు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా లోపం ఉన్నా సరే టీడీపీని టార్గెట్ చేయండి తప్ప పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దు, బీజేపీ జోలికి వెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారంట. ఈ మార్పు ఈ మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెడితే ఒంటి కాలు మీద లేస్తారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. కానీ ఈ 10 రోజుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన సందర్భాలు ఏమీ లేవు. అండ్ అంబటి రాంబాబు గారు తన ఛానల్లో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాలతో లేస్తారు, ఇష్టానుసారం మాట్లాడతారు. ఆయన కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన దాఖలాలు ఏమీ లేవు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు కావచ్చు, వైసీపీ వాళ్ళ ట్వీట్లలో కావచ్చు, లోకేష్ గారినో చంద్రబాబు గారినో టార్గెట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని అంతగా కార్నర్ చేయట్లా, అంతగా టార్గెట్ చేయట్లా. ఈవెన్ సాక్షి మీడియాలో కూడా లోకేష్ గారు శాఖలకు సంబంధించి, లేదంటే చంద్రబాబు గారి శాఖలకు సంబంధించి, లేదంటే ఆ అవినీతి ఈ అవినీతి అని రాస్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలను రాస్తున్నారు, టీడీపీ గురించి రాస్తున్నారు తప్ప జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి రాయట్లా. దానికి కారణాలు ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంత ఉంటుంది అనేది తెలిసింది. 2 వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. ఒక చిన్న ఆశ వైసీపీలో, ఏమో కూటమి చీలిపోద్దేమో, కూటమి విడిపోద్దేమో, టీడీపీకి జనసేనకి విభేదాలు వస్తాయేమో, అలా విభేదాలు వస్తే పవన్ కళ్యాణ్ గారిని మన వైపు తిప్పుకోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు అలా ఇండివిజువల్గా పోటీ చేసినా సరే వైసీపీకే లాభం కదా, సో అలాంటప్పుడు ఆయన్ని టార్గెట్ చేయడం ఎందుకు అనే కొన్ని ఆశలు, ఒక చిన్నపాటి ఆశలు ఎక్కడో వైసీపీలో ఉన్నాయన్నమాట. సో దాన్ని ఈ మధ్య 2-3 సందర్భాల్లో నాయకులు ప్రస్తావించడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడం, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్టులుగా వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయొద్దు, టార్గెట్ చేయొద్దు, అలా చేయడం వలన
4-5 జిల్లాల్లో వైసీపీ ఓట్ బ్యాంక్ దారుణంగా పడిపోయింది, కాపు సామాజిక వర్గంలో ఓట్ బ్యాంక్ దారుణంగా పడిపోయింది అనేది అంటే ఒక లెక్క అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఒక లెక్క ఏంటంటే రాయలసీమ జిల్లాలు అండ్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ఈజీగా లేస్తుంది, ఇంకో 2-3 ఏళ్ళకైనా సరే లేస్తుంది బాగానే. అండ్ గోదావరి జిల్లాలు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్లకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే మన ఓట్ బ్యాంక్ మనం కాపాడుకోవచ్చు, తద్వారా మనకి కొన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు అనే లెక్కల్లో, అంటే వాళ్ళ పార్టీ లెక్కలు అలా ఉన్నాయి. మేబీ వాస్తవానికి దూరంగా ఉండొచ్చు, అది ఇంపాసిబుల్ అయితే కావచ్చు కాక, కానీ ఆ పార్టీ ఆశలు, అంచనాలు, లెక్కలు ఇలా ఉన్నాయన్నమాట. సో అందుకే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ మీడియా వాళ్ళు కానీ, వైసీపీ నాయకులు కానీ ఆయన జోలికి వెళ్ళట్లా, జనసేన పార్టీ జోలికి వెళ్ళట్లా. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, ఒక 1 మినిట్ ప్రమోషన్ అనమాట. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కాబట్టి వినాయక చవితి సందర్భంగా లడ్డూపల్లెంలో ఒక 15% ఆఫర్స్ ఇస్తున్నారండి. మీరు లడ్డూలు తీసుకున్నా, లేదా ప్రోటీన్ పౌడర్స్ అయినా, లేదా హాట్ స్నాక్స్ అయినా ఏం తీసుకున్నా సరే వీళ్ళ దగ్గర ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్, రకరకాల సీడ్స్, రకరకాల విటమిన్స్ అండ్ రకరకాల డ్రై ఫ్రూట్స్తో ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన ఒక 12 రకాల హాట్ స్నాక్స్. సో వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు 15% తక్కువకి బుక్ చేసుకోవచ్చు. సో వీలైతే 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి. మన ఛానల్ పేరు ఇలా గుండు సుధులే ఇలా చెప్పారు, లేదా ఏపీ 175లో ఇలా చెప్పారని చెప్పండి. 15% ఆఫర్ ఇస్తారు. థ్యాంక్ యూ.